హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ రికార్డ్ చేస్తూ మాట్లాడి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏంటనుకుంటున్నారా? వాయిస్ క్లారిటీ లేదు రికార్డ్ చేసినప్పుడు. సో ఇలా ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటని చెప్పలేదు కదా. షూట్ ఒకటి ఉందన్నమాట, బబుల్స్ గచ్చిబౌలి ఫర్ అ హెయిర్ స్పా. తమ్నేల్లో డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం అని పెట్టాను కదా. అదేంటంటే బేసిక్గా నేను ఎప్పుడు సింగిల్గా వెళ్ళలేదు, నాట్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ కూడా అంతే. ఏంటో అలా కుదిరేసింది. బట్ ఇవాళ ఒక్కదాన్నే వెళ్తున్నాను. ఎప్పుడు షాద్ డ్రాప్ చేస్తాడు. షాద్ అంటే మా హస్బెండ్. బట్ తనకి ఈరోజు వర్క్ ఉంది, వీక్ డే వర్క్ ఉన్న డ్రాప్ చేస్తాడు నార్మల్గా. బట్ ఈరోజు ఇంపార్టెంట్ కాల్స్ ఉన్నాయి. సో వచ్చిన ఆపర్చునిటీని అలా చిన్న చిన్న రీజన్స్ ప్రొజెక్ట్ చేయకూడదు కదా అని చెప్పేసి, ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే. చాలామందికి ఇది చాలా నార్మల్గా ఒక్కళ్ళే ఆఫీస్కి అది వెళ్తారు. బట్ మనకంత స్కోప్ ఎప్పుడు రాలేదు. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం కూడా గ్రోత్ అని ఫీల్ అవుతాను నేను. అది ఎంత చిన్న విషయం అయినా సరే. టైం అప్పటికి 10 అలా అయినట్టుంది, 11కి వెళ్ళాలి. సో ఇంట్లో నేను రావడం లేట్ అయితే వీళ్ళకి షాద్కి అండ్ బేబీకి ఫుడ్కి ఇబ్బంది అవ్వకూడదని ఆల్రెడీ ఉదయాన్నే లేచి కుక్ చేసేసాను. ఐ ఫీల్ సింగిల్గా వెళ్ళినప్పుడు క్యాబ్ కంటే ఆటోనే సేఫ్ అని ఫీల్ అవుతాను నేను. నాతో చాలామంది యాక్చువల్లీ రిలేట్ అవుతారు కదా. సో వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా ఆటోనే బుక్ చేసుకున్నాను. ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ ఈజ్ యువర్ సైన్ టు స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. చాలామంది చాలా విషయాల్ని ఒకలా చేయడానికి ఇష్టపడతారు, వేరేలా చేయడానికి వాళ్ళకి రాదు. అదే కంఫర్ట్ జోన్ అంటే. నాకు అలా చాలా ఉంటాయి, అందరికీ ఉంటాయి. అది ఎదుటి వాళ్ళకి చాలా చిన్న విషయం కావచ్చు, బట్ మనకది చాలా పెద్ద విషయం చేసేవాళ్ళకి. ఇది చిన్న విషయమే కదా, దీనికి ఏంటో ఆలోచిస్తున్నావు, ఇదేంటి పెద్ద ఇదిగా చెప్పుకుంటున్నావు అని మన చుట్టుపక్కల వాళ్ళు అనొచ్చు. నేను చెప్పేది నా ఒక్క కేసు కాదు, ఇన్ జనరల్గా అందరి విషయాల్లోని, అన్ని విషయాల్లోని చెప్తున్నాను. కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి ఏది చేసినా అది పెద్ద విషయమే మనకి. నేను పర్సనల్గా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి ఇష్టపడే మనిషిని కాదు. బట్ ఇలాంటి చిన్న చిన్న స్టెప్సే మనకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాయి. మనకు తెలిసిన రొటీన్, మనకు తెలిసిన పీపుల్ అదే జోన్లోనే ఉంటే మనం గ్రో అవ్వం, అక్కడే ఉండిపోతాం. ఇంకా చాలా మాట్లాడేశాను, ఇనఫ్ ఆఫ్ మోటివేషన్. ఇది మోటివేషన్ ఛానల్ కాదు, మనది వ్లాగింగ్ ఛానల్. నేను యూట్యూబ్లో ఇప్పటికి 2 వీడియోస్ పోస్ట్ చేశాను యాజ్ ఎ స్పీక్. ఒకటి హెయిర్ కేర్ రొటీన్ అండ్ వ్లాగ్ అనమాట. చాలా నచ్చింది నాకు యూట్యూబ్ చేయడం, బికాస్ చాలా ఆర్గానిక్గా, అథెంటిక్గా మనకు ఆ మూమెంట్లో ఏమనిపించిందో చెప్పచ్చు, టైం లిమిట్ లేకుండా. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ లాగా హుక్ వెనకాల, లేదంటే ఇంకా వ్యూస్ వెనకాల పరిగెట్టిన అవసరం లేదు. ఇంక ఇక్కడైతే నేను రీచ్ అయిపోయాను. షూట్ స్టార్ట్ చేయడానికి ఒక 10 మినిట్స్ అట్లా పట్టింది. సో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్. యాక్చువల్గా మంచిగా వ్లాగ్ తీద్దాం అనుకున్నాను అంతా, బట్ బిగినర్ కదా ఇంకా వ్లాగింగ్లో. ఎవరైనా ఉన్నప్పుడు చాలా కాన్షియస్ అయిపోతున్నాను కెమెరా బయటికి తీయడానికి. సో అంతా ఏం చేయలేదు, జస్ట్ ఒక్క క్లిప్పే తీసాను. ఇంక ఇక్కడైతే అయిపోయింది, బయటకు వచ్చేసాను. ఎవ్రీథింగ్ వెంట్ వెల్, బాగా జరిగింది. అంతే, ఈ వ్లాగ్కి చాలా బుజ్జి వ్లాగ్ వచ్చింది. ఐ డోంట్ వాంట్ టు మిస్ పోస్టింగ్, సో పోస్ట్ చేస్తున్నాను, చిన్న వ్లాగ్ అయినా సరే. వెళ్ళే ముందు డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్.